జిల్లా మైలవరం నియోజకవర్గం మైలవరం శాసనసభ స్థానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడానికి తనకు అవకాశం కల్పించవలసిందిగా ప్రముఖ మరియు ప్రభుత్వ న్యాయవాది యువకిరీటం మృదు స్వభావి నిస్వార్థ సేవాగుణం కలిగి ప్రజలకు సేవ చేయాలనే తపనతో అందరికీ తలలో నాలుకలు ఉంటూ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ప్రతి గ్రామంలో అందరికీ సుపరిచితులై రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ లోను వైఎస్ఆర్ పార్టీ వచ్చిన నాటి నుండి వైఎస్ఆర్ పార్టీకి విధేయుడిగా ఉంటూ పార్టీ పట్ల నిబద్ధత కలిగి జగన్మోహన్ రెడ్డి అంటే అమితమైన అపారమైన ప్రేమ కలిగిన జగన్మోహన్ రెడ్డి అంటే ప్రాణాలు పణంగా పెట్టగల దృఢ సంకల్పంతో పార్టీలో కీలకంగా పనిచేస్తున్న పాచూరి వెంకట సాంబశివరావు గౌడ్ తనకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా గెలిచి జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా నమ్మకంగా పనిచేస్తానని విధేయుడిగా ఉంటానని తెలియజేశారు. 11 నుంచి 2021 వరకు నేను వైఎస్ఆర్సీపీ మైలవరం మండల లీగల్ సెల్ కన్వీనర్గా పనిచేస్తున్నాను. సేవలు గుర్తించి పార్టీ నన్ను ప్రభుత్వ న్యాయవాదిగా మైలవరం కోర్టుకి నియమించారు. ప్రభుత్వ న్యాయవాదిగా ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో ముఖ్యమంత్రి గారు ఎక్కువగా ఎస్సీలకి బీసీలకి ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి మైలవరం నియోజకవర్గంలో సుమారుగా మా గౌడ సామాజిక వర్గం 35,000 ఓట్లు ఉన్నాయి. అలానే గతంలో 2014లో మా సామాజిక వర్గం జోగి రమేష్ గారికి అవకాశం కల్పించారు. అవకాశం కల్పించినప్పటికీ అప్పుడు ఆయన కొద్ది తేడాతో ఓడిపోయి ఉన్నారు. తదనంతరం 2019లో ఉన్న రాజకీయ సమీకరణల ప్రకారం కమ్మ సామాజిక వర్గానికి సీట్ ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి సీట్లు ఇవ్వటం వల్ల గతంలో ఉన్న బీసీ ఓటింగ్, టీడీపీలో ఉన్న బీసీ ఓటింగ్ అది డైవర్ట్ వైసీపీ పార్టీకి డైవర్ట్ అయింది. ఇప్పుడు అవేర్నెస్ బీసీలో అవేర్నెస్ వచ్చింది కాబట్టి మైలవరం నియోజకవర్గంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన జనాభా బీసీ జనాభా గౌడ కులం దాదాపు 35,000 ఓట్లు ఉన్నాయి కాబట్టి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని మా అసెంబ్లీ మైలవరం అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ తరఫున వైఎస్ఆర్సీపీ తరఫున నా అభ్యర్థిత్వాన్ని కూడా పునర్పరిశీలించమని మా ముఖ్యమంత్రి గారిని మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా కోరుతున్నాను.